టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం నరదృష్టి నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. తులారాశివారు కార్తీక మాస బహుళాష్టమి శనివారం అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో, ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి మరియు బుధ సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగాలలో చాలా మంచి కాలము, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశము, అలాగనే విశేషమైనటువంటి ప్రమోషన్స్, అనేక రకాల మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రభుత్వం యొక్క సహకారాలు, బ్యాంకు లోన్లు, లావాదేవీలు, పెట్టుబడులు ఆకర్షించడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. అలాగే 3వ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, సహచరులతో, మిత్రులతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మర్యాదపూర్వకంగా ఉండగలిగినట్లయితే ధనం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం తులారాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో శని భగవానుడు వక్ర గమన సంచార స్థితితో స్వక్షత్రకంగా ఉండడం వలన వివాహమైన దంపతులకు సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క స్థిర చరాస్తులు కూడబెట్టాలి, సంపాదించాలి అనేటువంటి మీ కోరిక చిరకాల కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అష్టమంలో గురు సంచార స్థితి ఉండటం వలన నీటి ప్రయాణాలకు దూరంగా ఉండండి. యంత్రాలతో, ఆయుధాలతో జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో కానీ, కింద అధికారులతో కానీ, పనిచేసేటువంటి తోటి వారితో కూడా దయచేసి దురుసు ప్రవర్తన ఇది అంత మరి సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రమోషను, పట్టుదల, ఐశ్వర్యము, ఆనందము మీ సొంతం కాబోతున్నాయి. వీటి అనుకుంటున్న అన్నిటినీ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక తెలుపు రంగు క్లాత్లో బొబ్బర్లను లేకపోతే నవధాన్యాలను కలిపి ఒక కొత్త ప్రమిదలో వెన్నను పెట్టి దీపాన్ని వెలిగించి భగవంతుడికి యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని దానం చేయడం కానీ, పక్షులకు వేయడం కానీ, నదిలో వేయడం కానీ చేసినట్లయితే తులారాశి వారికి ఏకచక్రే మహాభోగి అనే యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. For more videos like this, subscribe Big TV channel.